హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. మార్కెట్లో మీరు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా లైఫ్లో ఏదో ఒక టైంలో మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ రైజ్ అయి ఉండొచ్చు. లైక్, ఈజ్ ఇట్ ద రైట్ టైం టు బై ఎ స్టాక్? సో ఒక స్టాక్ కొనాలా లేదా ఒక మ్యూచువల్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఇది నాకు ఎలా తెలుస్తుంది? సో ఇది రైట్ టైమా కాదా అని డిసైడ్ అయ్యే ముందు మీరు కొన్ని విషయాలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో హౌ ఈజ్ యువర్ ఎమోషనల్ కంట్రోల్? మీరు ఏదైతే స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మీ పోర్ట్ఫోలియో ఒకవేళ 20 to 30% డౌన్ అయితే మీరు తట్టుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ద రీజన్ వై COVID-19 లాంటి సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. సో మీరు కనుక ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్ ఏదైనా జరిగితే దానికి రెడీగా ఉన్నారా లేదా, అది మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయం మీకు తెలిసి ఉండకపోతే అలాంటి టైంలో మీరు స్ట్రెస్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది పోస్ట్పోన్ చేసుకోవడం అన్నది నీడెడ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రిస్క్ అపెటైట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అండ్ ఒకళ్ళు రిస్క్ తీసుకోగలుగుతారు, ఒకళ్ళు రిస్క్ తీసుకోలేరు. ఒకళ్ళు 500 ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఒకళ్ళు 5000 ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఒకళ్ళేమో బై మంత్లీ ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఒకళ్ళేమో హాఫ్ ఇయర్లీ ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అండ్ ఇలా మీ రిస్క్ అనాలిసిస్ అండ్ మీ ఇన్వెస్టింగ్ కెపాసిటీ అనేది మీ ట్రేడింగ్ జర్నీని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇన్వెస్టింగ్ ఈ టైంలో చేయాలా వద్దా అన్నది ఇంకో 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్, మార్కెట్లో ఎప్పుడు కరెక్షన్ 2 రకాలుగా ఉంటుంది. అండ్ ఈ 2 రకాల కరెక్షనే మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ని కిక్అవుట్ చేసేస్తూ ఉంటుంది. సో అవే టైమ్ వైజ్ కరెక్షన్ అండ్ ప్రైస్ వైజ్ కరెక్షన్. సో ఇప్పుడు మనం టైమ్ వైజ్ కరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే ఒక స్టాక్ లాంగ్ టర్మ్గా కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుందో, లైక్ ఫర్ 3 months, 6 months, 9 months లేదా ఒక 1 year పాటు ఒకే ప్రైస్ జోన్లో ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం ఆ స్టాక్ అన్నది టైమ్ వైజ్ కరెక్షన్లోకి వెళ్ళిందని చెప్తాం. సో ఇలాంటి కరెక్షన్స్ ఉన్నప్పుడు స్టాక్ అన్నది స్టీప్గా ఫాల్ అయ్యి ఎక్కడో ఒక చోట అలా కన్సాలిడేట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ అన్నది హై బ్రేక్ అవ్వదు, లో బ్రేక్ అవ్వదు. అండ్ ఆ కంపెనీ అన్నది డివిడెండ్ ఈల్డ్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆ స్టాక్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించము. అండ్ ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఆ స్టాక్లో అంత ప్రైస్ వైజ్ కరెక్షన్ చూశాక మనం ఆ డివిడెండ్ ఈల్డ్ లేకుండా ROI ఏమీ రావట్లేదు కాబట్టి ఎందుకు ఉండడం, ఈ స్టాక్ ఇంకో స్టాక్లోకి షిఫ్ట్ అవుదామని ఇలా కాన్స్టెంట్గా డెసిషన్స్ మార్చుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇన్వెస్టింగ్లో ఎక్కువ కాలం ఉండలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ వైజ్ కరెక్షన్. ప్రైస్ వైజ్ కరెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడైతే ఒక స్టాక్ కంటిన్యూస్గా స్టీప్ ఫాల్స్ అవుతూ కరెక్ట్ అవుతూ వస్తుందో అలాంటి టైంలో మనం ఆ పర్టికులర్ స్టాక్ ప్రైస్ వైజ్ కరెక్షన్లో ఉందంటాం. అండ్ ఒక స్టాక్ టైం వైజ్ కరెక్షన్ ఉంటే ఒక స్టాక్ ప్రైస్ వైజ్ కరెక్షన్లో ఉంటుంది. లైక్, ఒక స్టాక్ 300 నుంచి 250కి వచ్చి 250 దగ్గరే 1 or 2 years ఉంది అనుకుంటే అది టైం వైజ్ కరెక్షన్ చేస్తుందంట. అండ్ అలా కాకుండా ఒక స్టాక్ 300 నుంచి 150కి వచ్చి 150 నుంచి 75కి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అవుతున్నా సరే మనం దాన్ని ప్రైస్ వైజ్ కరెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ప్రైస్ వైజ్ కరెక్ట్ అవుతున్నాయా, టైం వైజ్ కరెక్ట్ అవుతున్నాయా? సో ఈ అన్నిటి మీద మనకి అనాలిసిస్ ఉన్నప్పుడు, ఒక ఎమోషనల్ స్టెబిలిటీ మనకున్నప్పుడు మనం ఇన్వెస్టింగ్లో కొంత స్టబ్బన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టబ్బన్గా ఉండమంటే దాని అర్థం వచ్చిన ప్రతి స్టాక్ లేదా కనబడ్డ ప్రతి స్టాక్లో ఎంట్రీ తీసుకొని దాన్ని అలా హోల్డ్ చేసి ఉండడం కాదు. సో ఎప్పుడైతే ఒక క్వాలిటీ స్టాక్ అని మనం మన అనాలిసిస్ని బట్టి వస్తామో, సో ఒక కంపెనీ అన్నది యూనిక్ ఐడియాతో వచ్చి అండ్ ప్రోడక్ట్ కనుక మనకి సక్సెస్ అవుతుంది అండ్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో అది మోనోపాలీగా ఉందా లేదా, సో ఇలాంటి విషయాలన్నీ గమనించుకొని మనం మన ఇన్వెస్టింగ్ జర్నీని చేసినప్పుడు మన ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ మనం ఏదైతే టైం వైజ్ కరెక్షన్ అండ్ ప్రైస్ వైజ్ కరెక్షన్ ఉందో వీటన్నిటిని తట్టుకున్నప్పుడే మనం ఆ ఇన్వెస్టింగ్ జర్నీ అనేది ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలుగుతాం. అండ్ ఇలాంటి డౌట్ మీకు రావచ్చు, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, SIP ఇన్వెస్ట్మెంట్ చేయాలా స్టాక్స్లో కూడా అని. అండ్ ఒకవేళ మీరు కనుక లంసంలో చేసి ఉంటే దాంట్లో వస్తున్న డ్రాడౌన్ని మీరు తట్టుకోగలిగి ఉంటే అలాంటి టైంలో మాత్రమే మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు కనుక SIP చేయాలి అనుకుంటే స్టాక్స్లో కూడా అదే SIPని కంటిన్యూ చేయొచ్చు. లైక్ ఎవ్రీ మంత్ ఒక 20 స్టాక్స్ అండ్ ఒక 30 స్టాక్స్. అండ్ ఇన్వెస్టింగ్ ఎప్పుడు ఫస్ట్ 7 years ఒక పెయిన్ పాయింట్గానే ఉంటుంది. అండ్ ఈ 7 years తర్వాత నుంచే దాని రియల్ ఫ్రూట్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మార్కెట్లో ఒక ఫన్నీ కోడ్ ఉంటుంది, మార్కెట్ ఇద్దరిని రిచ్ చేస్తుంది. ఒకటి, ఇన్వెస్ట్ చేసి స్టేట్మెంట్స్, యూజర్ ID, పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు లేదా చనిపోయిన వాళ్ళు. లైక్ ఈ 2 కండిషన్స్లో మాత్రమే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టింగ్ జర్నీస్ అనేవి సక్సెస్ఫుల్. అండ్ డిసిప్లైన్డ్గా మనం ఎంతకాలం ఉంటున్నాము, మన ఎమోషనల్ స్టెబిలిటీ ఎంతకాలం ఉంటుంది, మనం ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ టైం వైజ్ ప్రైస్ వైజ్ కరెక్షన్ అయినా మనం తట్టుకోగలుగుతున్నామా లేదా,
సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఒక బ్యాలెన్స్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్టింగ్ జర్నీ అన్నది చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్వెస్టింగ్కి మనం ఫిట్ అన్న విషయాన్ని ఈ 4 విషయాలు కోఆర్డినేటెడ్గా లాంగ్ టర్మ్లో చూపిస్తాయి. అండ్ మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ అండ్ ఇన్వెస్టింగ్ స్టైల్ని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. బికాస్ మీరు తీసుకునే రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఒకటి ఉంటే వాళ్ళది ఇంకోటి ఉండొచ్చు. వాళ్ళు ఇన్వెస్టింగ్కి ఫిట్ అయి ఉండుంటే మీరు ఈటీఎఫ్స్లో ఫిట్ అయి ఉండొచ్చు. వాళ్ళు గ్రోత్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు డివిడెండ్ యీల్డింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవచ్చు. సో ఇలా మీరు మీ ఇన్వెస్టింగ్ స్టైల్కి, మీ కెపాసిటీకి ఏదైతే స్టాక్స్ ఫిట్ అవుతాయని మీరు ఫీల్ అవుతారో అలాంటి స్టాక్స్లో అనాలిసిస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవడం అన్నది నెసరీ. అండ్ దీన్ని కనుక మనం సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ పర్టికులర్ టైంలో ఇన్వెస్టింగ్ అన్నది కరెక్టా కాదని మీరు డిసైడ్ అవ్వాలి అంటే, ఏదైతే ఎమోషనల్ కంట్రోల్ మీ దగ్గర ఉండి టైం వైజ్ కరెక్షన్ అండ్ ప్రైస్ వైజ్ కరెక్షన్ని మీరు తట్టుకోగలిగి ఉండి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎస్ఐపి అయినా మీరు మేనేజ్ చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు ఈ అన్ని విషయాల మీద బ్యాలెన్స్డ్గా ఉండి కన్సిస్టెంట్గా ఉండడం అన్నది నీడెడ్ ఫర్ యువర్ ఇన్వెస్టింగ్ జర్నీ. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేటప్పుడు ఈ పాయింట్స్ మీరు ఆలోచిస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ and happy trading from Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.